పరశురాముడి ద్వారా అనేకమైన దివ్యాస్త్రాలు కూడా పొందాడు. ఎన్ని పొందినా కాలం కలిసి రానప్పుడు చాలా కాలం ఆయన దారిద్ర్యమే అనుభవించాడు. అన్నిటికంటే మహాబాధ దారిద్ర్యం, అది అనుభవించిన వాడికే తెలుస్తుందని శాస్త్రం. పైగా చిన్నప్పుడు అశ్వత్థామ పాల కోసం ఏడుస్తూ ఉంటే వాళ్ళమ్మ పాలు లేక పిండి నీళ్లల్లో కలిపి, అది కూడా వరిపిండి నీళ్లలో కలిపిస్తే అది తాగి ఇవి పాలు కావు అని నేల మీద కక్కి సరి అయిన పాలు కావాలి అని ఏడ్చాట పాపం. చుట్టుపక్కల వాళ్ళ ఇళ్లలో ఉన్న ఆవు పాలు కొంచెం రుచి చూశాడు. అందులో ఆ రోజుల్లో ఆవు పాలు చాలా రుచిగా ఉండేవి. మంచి ఆరోగ్యంగా ఉండేటటువంటి ధేనువుల యొక్క పాలు తాగి అటువంటి పాలు కావాలని పాపం ఆయన ఏడిస్తే, కొడుక్కి కనీసం ఇన్ని పాలు కూడా ఇవ్వలేకపోతున్నామని బాధపడినటువంటి ద్రోణుడు భార్యని పిల్లాన్ని వెంట పెట్టుకొని ద్రుపద మహారాజు దగ్గరికి వెళ్ళాడు. చిన్నప్పుడు వాళ్ళిద్దరూ స్నేహితులు కదా, ఆ మైత్రిని దృష్టిలో పెట్టుకుని ఆ మాత్రం ఉపకారం చేయకపోతాడా అనుకున్నాడు ఆయన. ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది మైత్రి. ఒక వ్యక్తికి డబ్బుతో, కులంతో, జాతితో సంబంధం లేకుండా స్నేహం ఏర్పడాక ఆ స్నేహాన్ని యావజ్జీవితం నిలబెట్టుకోవాలి. దరిద్రో ధనవాన్ చాపి, ఒక వ్యక్తి దరిద్రుడు అవ్వచ్చు లేక ధనవంతుడు అవ్వచ్చు, స్నేహం మాత్రం వాళ్ళని విడదీయదు. అన్ని ధనాలలోకి గొప్ప ధనం మైత్రీ ధనం అన్నారు. మీరు ఉదాహరణకు దానికి కృష్ణుడినే తీసుకోవాలి. ఆయన పరమాత్ముడు, సకల సంపదలకి మూలకారకుడు, లక్ష్మీ నివాసుడు ఆయన. అయినా బక్క చిక్కిపోయిన దరిద్రుణ్ణి, కుచేలుణ్ణి కౌగిలించుకుని సంపదలు ఇచ్చాడు. అందుకని ఆయన్ని మనం పరమాత్మ అన్నాం. పాపం ద్రోణుడు కూడా అలాగే, ద్రుపదుడు నాతో చాలా కాలం చదువుకున్నాడు కదా, వెళ్ళాక ఆదరించకపోతాడా? పైగా వెళ్ళేటప్పుడు ఆయన రాజుగా వెళ్లే ముందు, పట్టాభిషేకానికి వెళ్లే ముందు, నీవెప్పుడూ నన్ను మర్చిపోవద్దు, నీకేం కావాల్సి వచ్చినా నా దగ్గరకు రా అని చెప్పాడు. అది కూడా దృష్టిలో పుచ్చుకుని నిండు సభలోకి వెళ్ళి, మిత్రమా, నేను ద్రోణుణ్ణి, భరద్వాజ వంశుణ్ణి, నీకు గుర్తుందా మనిద్దరం కలిసి చదువుకున్నాం అని ఇంత చేసి 2 ముక్కలు అన్నాడు. ఇంకా అడగడం కూడా ఏం అడగలేదు ఆయన. నాకేదో ఆవు కావాలో లేకపోతే డబ్బు కావాలో కూడా అడగల. మనిద్దరం మిత్రులం కదా, చదువుకున్న రోజుల్లో కలిసిమెలిసి తిరిగాం,